రాత్రి అంతా నిద్ర పట్టలేదండి. ఎందుకంటే తెలుసా, సీలేరు సినిమా షూటింగ్ కోసం మా ఫ్రెండ్స్ అందరం బయలుదేరామండి. ఎప్పుడు తెల్లారుతా అని చెప్పి చూశాను. బస్సు ఎక్కాను, మా ఫ్రెండ్స్ అందరం కలుసుకున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే మా ప్రయాణం అప్పుడే మొదలైంది. గోకవరం టు సీలేరు అలా తెల్లారుతూ ఉందండి. ఇలాగా రంపచోడవరం వచ్చేసాం. ఒక పక్కన మనసు అలాగే పల్లెటూరులు దాటుకుంటూ అడవిని చూసుకుంటూ రంపచోడవరం టౌన్ దాటుకుంటూ జస్ట్ అలా వచ్చి ఆగామండి. ఇంతలో మరి తెల్లారితే అందరికీ సుఖపడింది మొత్తం ఉంది కదా, అదేనండి టీ. వేడివేడిగా అందరం కలిసి రంపచోడవరం జంక్షన్లో అల్లం బెల్లం టీ తాగామండి. అది తాగగానే మా అందరిలో ఎనర్జీ వచ్చింది. మళ్ళీ తిరిగి బస్సు ప్రయాణం అయిందండి. ఈయన పేరు కోట ప్రసాద్ గారు, చాలా ఎనర్జెటిక్ స్టార్. బస్సు అలా బయలుదేరుతూ ఉంది. ఒక పక్కన అలా వెలుగు వచ్చేసింది, అలా పొగమంచు, అలాగ అడవులు చూస్తూ అలా బయలుదేరిందండి మా ప్రయాణం. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఏజెన్సీని చూడాలని అందరికీ ఉంటుంది, అలాగే మాకు కూడా ఉంది. ఆ కోరిక ఏదో ఈ సినిమా షూటింగ్ వెళ్ళడం వల్ల తీరింది. ఒక పక్కన వాగులు వంకలు చాలా ఆనందంగా ఆహ్లాదకరంగా ఉందండి. అయితే ఇంతలో రంపచోడవరం అలా దాటుకుంటూ మారేడుమిల్లి దగ్గరికి మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యండి. బా మధ్యలో ఆ వాగులు, సెలయేర్లు, ఆ కొండలు చాలా అందంగా ఉన్నాయండి. చూడాల్సిన ప్లేసులు. ఇదే టైంలో ఎర్లీ మార్నింగ్ కంపల్సరీగా చూడాల్సిన ఏరియా. మా ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి వాతావరణంలో ప్రయాణం చేస్తున్నందుకు. ఇంతలో మారేడుమిల్లి దగ్గరకు వచ్చామండి. టోల్ గేట్ దగ్గర బండిని చెక్ చేస్తున్నారు, ఉదయాన్ని తీసుకెళ్తున్నారా లేదా ఏంటి అనేది. ఇలాగా మారేడుమిల్లి టౌన్లోకి ఎంటర్ అయ్యాం. చూసారా కాలేజీలన్నీ ఎలా ఉన్నాయో.